కౌలచారం, వామాచారం, దక్షిణాచారం, సమయాచారం అని 4 రకాల ఆచారాలు అమ్మవారి పూజా విధానాలుగా తంత్రశాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి. వాటిలో దేనికదే ఒక ప్రత్యేక మార్గమైన సమయ విధానం పరమ పవిత్రం, సత్వగుణ ప్రశస్తం. భక్తుడై శివుడికి కన్నుపీకి ఇచ్చిన తిన్నడికి కూడా శివుడు కైవల్యం ఇచ్చాడు. తిన్నడు పచ్చి మాంసం, కాల్చిన పంది మాంసం శివునికి నైవేద్యం ఇచ్చాడు. దానిని అసహ్యించుకున్న అర్చక స్వామికి తిన్నని భక్తుని రుజువు చేసి అతనికి ఇతనికి మోక్షమిచ్చిన శివుడు ఎవరి మార్గం వారిదన్నాడు. టవటవ పడనేటి మది శివగోచర నీకు నన్ను చెంచొకడు, శృతి వ్యవహారేతర మతమున తనివి గొలువ నాకు మిగులదయ పుట్టునయు అంటాడు కూడా అర్చకునితో. దీనిని బట్టి ఏ మార్గాన్ని ఎవరిని అసహ్యించుకోరాదు అని తెలుస్తోంది. అలాగని అందరూ తిన్నడిలాగే కళ్ళు పీకి ఇవ్వగలిగే భక్తులు కాలేరు కనుక పంది మాంసము నివేదించరాదు. కాబట్టి కొందరు కౌల వామ మార్గాలు అనుసరిస్తున్నారని, వారిని అజ్ఞానులనే అధికారం మనకు లేదు, అలాగని ఆ మార్గం అనుసరణీయమని చెప్పే అధికారం సామాన్యులకు లేనేలేదు. కారణం ఆయా మార్గాలలోని విశేషాలు అటువంటివి. సమయాచారంలో హృదయం లేక దుహరాకాశాన్ని అమ్మవారి నివాస స్థానానుగా భావించి అందులో ఆ తల్లిని మానసికంగా పూజించడం సమయాచారమని, ఇది అంతర్ముఖమని సుఖ సనక సౌనక వశిష్ఠ సనందన సనత్కుమార సనత్సుజాత సంహితలు చెబుతున్నాయి. ఈ ఆచారంలో ఉంటోంది కాబట్టి అమ్మవారిని సమయాంతస్థగా వర్ణించారు వాగ్దేవతలు. కామేశ్వరునితో సమానంగా ఆయన గుణరూప కర్మాదులతో సామ్యాన్ని పొంది ఉండడం వల్ల, అనగా భర్తతో అన్ని రకాల ఐకమత్యంతో ఉండడం వల్ల అమ్మవారిని సమయాంతస్థతగా పేర్కొంటారు. శివునికి అమ్మవారికి అధిష్టాన సామ్యం, అనుష్ఠాన సామ్యం, అవస్థాన సామ్యం, నామసామ్యం, రూపసామ్యం అని 5 విధాల పోలికలున్నాయి. శ్రీచక్రం వంటి వాటిల్లో పూజించుట, మంత్రాన్ని జపించుట, సంగీత నృత్యాలతో సంతోషపెట్టుట, భైరవుడు భైరవి వంటి నామాలు, అరుణ అరుణి వంటి రూపాలు ఈ 5 అని గ్రహించాలి. వీటి రూపంలో ఉంటుంది అమ్మవారు కనుక ఆ తల్లిని సమయాంతస్థ అంటారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని రోజు నిద్రించే ముందు 27 సార్లు జపిస్తే ఆత్మానందం లభిస్తుంది, సుఖంగా నిద్రపడుతుంది. విద్యాభివృద్ధికి, విద్యలలో జాప్యం లేకుండా సకాలంలో చదువు పూర్తి చేయడానికి ఈ మంత్రాన్ని 41 రోజులు రోజు 108 సార్లు జపించాలి. భార్యాభర్తలకు, కుటుంబ సభ్యులకు మధ్య ఐకమత్యానికి 27 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సమయాంతస్థాయై నమః. ఓం సమయాంతస్థాయై నమః. ఓం సమయాంతస్థాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.